ఈరోజు చాలా అద్భుతమైన వాక్యాన్ని మీ అందుకు పట్టుకుని వచ్చి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. కీసు అనేవాడు తన కుమారుడిని పిలిచాడు. కుమారుడిని పిలిచి, వాల్యూ బాగా తగ్గించావు నాన్న, వీంటుకోవాల్సి వస్తుంది. కీసు అనేవాడు తన కుమారుడిని పిలిచి చాలా ఒక పనిని అప్పగించాడు. ఒరే నాన్న, మన గాది బొమ్మలు పోయాయి, నువ్వు వెళ్ళి నీతో ఒక పనోడు తీసుకుని వెళ్ళి ఆ గాది బొమ్మలు ఎక్కడ పోయాయో, ఆ గాడిదలు ఎక్కడ తప్పిపోయాయో ఒకసారి ఎదుర్కొని పట్టుకు రండిరా అని సౌలుతో ఒక పనోడిని పంపించాడు. గాడిదలు పోయాయి, తప్పిపోయాయి, వెతకడానికి వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా విన్నారు. ఎక్కడ మీరు సరిగా వినకపోయినా ఈ వాక్యం మీకు అర్థం కాదు. ఇది రాజుల యొక్క చరిత్ర చిట్ట. చాలా విశిష్టమైనటువంటి ప్రసంగం ఈరోజు. వచ్చిన వారు ధన్యులు, రాలేని వారు మహాధన్యులు. దేవునికి స్తోత్రం. గనుక ప్రియులారా వినండి. ఈ సౌలుతో పాటు పన్నోడు బయలుదేరి వెళ్ళారు. వెతున్నారు, వెతికి వేసారిపోయారు. కానీ గాడిదలు కనబడలేదు, గాడి బొమ్మలు కనబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనబడబోయేసరికి ఇంకను తనతో ఉన్నటువంటి ఒక పనోడు, ఆ సౌలు వెనకాల ఉన్నటువంటి ఒక పని వచ్చి ఆ నాన్న దగ్గరికి, కీసు రాజు దగ్గరికి వచ్చి అన్నారు, నాన్నగారు మేము చాలా వెతికాము కానీ ఈ గాడిదలు మాకు కనబడలేదు, దొరకలేదు. కనుచూపు మేళలో గుట్టలు ఎతికాము, పర్వతాలు ఎతికాము, చేలు ఎతికాము, గ్రామాలు ఎతికాం, పట్టణాలు ఎతికాం. మన దేశంలో ఉన్న ప్రతి ప్రాంతము కూడా పరిగెట్టి మీరు చెప్పిన ప్రకారంగానే మేము వెతికి చూసాము కానీ ఎక్కడా కనబడలేదు. కాబట్టి నాన్నగారు ఏం చేయాలంటే, అలా కాదురా, మరలా వెళ్ళండి అని మరొక పనుని ఇచ్చి మరలా పంపించాడు ఈ రాజు. ఒరే, అవి దేనికోసమో, మన పొట్టకూటి కోసమో, లేకపోతే మన జీవన శైలిలో ఉపయోగపడడం కోసమో కాదురా. ఆ గాడిదలను, ఆ కంచర గాడిదలను, ఆ వాటిని దేవునికి సమర్పించడానికి ప్రతిష్ఠించినవిరా. అవి పోతే ఎలాగా, మరలా వెళ్ళండి, మరలా వెతుక్కుని రండి అని మరలా పంపిస్తే సౌలు దగ్గర ఆ మొట్టమొదటి పనోడు ఉన్నాడు కదా, ఆడికి ఆలోచన వచ్చింది. అయ్యా నాన్నగారు, నేను ఒక మాట అంటాను, మీరు నా మీద కోపం తెచ్చుకోకండి సౌలు గారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో ఇక్కడే ఒక కొండ ఉందంట, ఒక పర్వతం ఉందంట. ఆ పర్వతం మీదకి ఒక ప్రవర్త వస్తాడంట. ఆ ప్రవర్త వచ్చినప్పుడంట అక్కడ చాలా మంది కన్యకులు ఆ కొండ కిందన, ఆ పర్వతం కిందన నీళ్లు చేదు చిక్కించుకుంటారంట. నీళ్లు మోసేసి ఎప్పుడైతే ప్రవర్త వచ్చాడో, వచ్చిన వెంటనే ప్రవర్తతో పాటు వెళ్ళిపోయి ప్రవర్త దగ్గర కూర్చుంటే దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ బాధలు, వాళ్ళ అవసరతలు, వారి యొక్క కోరికలు దేవుడు తీర్చుతాడని నేను విన్నాను అయ్యారు. ఒక్కసారి ఆ ప్రవర్త దగ్గరికి వెళ్దాం. ఒకసారి వెళితే మన గాడిదలు ఎక్కడున్నాయని చెప్తాడు. ఆయన మామూలుడు కాదంట, ఒక చాలా గొప్ప ప్రవర్త అంట. దయచేసి మనము అక్కడికి వెళదాము అని ఈ పనోడు ఇచ్చిన సలహాను బట్టి సౌలుతో కూడినటువంటి పనోడు బయలుదేరి వెళ్ళడం మొదలెట్టారు. ప్రియులారా, వింటున్నారా మీరు? వింటున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే దేవుడు చెప్పిన ప్రకారముగానే, ఆ తండ్రి అయినటువంటి కీసు చెప్పిన ప్రకారంగానే వెళ్ళిపోతున్నారు. మధ్యలో వచ్చిన ఆలోచనను బట్టి ఎందుకు ఈ ఆలోచనకి నేను లోబడకూడదని సౌలు లోబడి, అయితే పదరా వెళ్దాం. వెళ్తుండగా ఈ కన్యకులు గబగబా నీళ్లు ముంచుకొని, ఆ నదిలో నీళ్లు ముంచుకొని వస్తున్నారు. ఎదురయ్యారు. అమ్మలారా, మీకు ఇక్కడ ప్రవర్త ఉంటాడంట, వచ్చారా అని తావులు కనబడినటువంటి ఆ యొక్క కన్యకలను ఈ సౌలుతో ఉన్న పనుడు అడిగారు. ఇప్పుడే వచ్చారు, ప్రవర్త వెళ్ళిపోతున్నారు. ఆయన కానీ కొండ ఎక్కిపోతే మరలా పూజలో కూర్చుంటే, ప్రార్థనలో కూర్చుంటే దిగిరాడు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, ఆయన కలుసుకోండి అని అన్నప్పుడు సౌలుకు ఒక ఆలోచన వచ్చిందంట. ఒరే ఆలోచన బాగానే ఇచ్చావురా పనుడా. ప్రవర్తన కలవాలంటే, దైవజనుని కలవాలంటే,
అంతేకాదు ఒక విలువైనటువంటి వ్యక్తిని కలవాలంటే ఉట్టి చేతులతో ఏమి వెళ్తాంరా, నా దగ్గర ఏమీ లేవు, ఇంటికి వెళ్ళి ఏదో చేతితో పట్టుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మనం చెల్లించాలి కదరా, ఉత్తి చేతులతో ఏం వెళ్తామంటే ఈ పనోడు అంటున్నాడు, అయ్యా నాన్నగారు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది, ప్రజెంట్ నా మొలని కొంచెం ధనం ఉంది, నాకు తర్వాత మీరు ఇద్దరు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇద్దరు కానీ ఇదిగో ఇది పట్టుకుని వెళ్దాం మనం. ఆ ప్రవర్త గారి పూజలో కూర్చుంటే మరలా లెగడంట, ఆయన వెళ్ళిపోతే ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాన్నగారేమో మనల్ని ఏం చేస్తాడు, భయంకరంగా మనం తిరిగి కానీ గాడిద బొమ్మలు కానీ తీసుకుని వెళ్ళకపోతే, ఆ గాడిదలు కానీ తీసుకుని వెళ్ళకపోతే నాన్నగారు మనల్ని ఏం చేస్తారు, భయంకరంగా హింసిస్తారు కదా. గనుక ఇదే మంచి పని, ప్రవర్తన నోట మన గాడిదలు ఎక్కడున్నాయో మనం వినాలి కనుక మన ఇద్దరు వెళ్దాం. ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఇదిగో ఇది ఇస్తున్నాను, పట్టుకున్న ప్రవర్తకి ఇద్దరు కానీ పదండి అని తీసుకుని వెళ్తే పరుగున పర్వతం ఎక్కారు సౌలుతో ఉన్న పనివారు. ఎక్కినప్పుడు అయ్యా ఏమిరా ఇలాగ వచ్చారని ప్రవర్త అడుగుతున్నాడు. కేకలు వేస్తున్నారు, చాలా గట్టిగా కేకలు వేస్తుంటే సమూయేలు నాన్నగారు అని కేకలు వేస్తున్నారు, అయ్యా అని కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తున్నటువంటి ఈ స్వరాలు విని ఎవరో నన్ను పిలుస్తున్నారని ఆ ప్రవర్త ఆగి పర్వతము ఎక్కుతున్నటువంటి దైవజనుడైనటువంటి సమూయేలు గారు ఆగి వెనక్కి చూశాడు. వెనక్కి చూడగానే అయ్యా ఏమిరా ఎందుకు కేకలు వేస్తున్నారు, ఏమైంది, మీ అవసరత ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సమస్య ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు అంటే, అయ్యా కీసు అనే మా రాజుగారు మా నాన్నగారు ఈ యొక్క గాడిద బొమ్మలు పోగొట్టుకున్నారు, మమ్మల్ని ఏమో వెతికి తీసుకుని రమ్మన్నారు, మాకేమో ఎక్కడ కనుచూపు మేరలో కనబడలేదు, వెతికి వేసారిపోయాము, ఇదిగో ఈ వ్యక్తి నాకు చెప్పాడు గనుక మీరు ప్రార్థన చేసి మీరు పూజలో కూర్చుని మీరు మా కొరకు ఒక ప్రవచనాత్మక మా గాడిదలు ఎక్కడున్నాయో చెప్తే మేము వెతికి తెచ్చుకుంటాంరా అని ఈయన ఏం చేశాడు, వచ్చాడు మన దగ్గరికి, నా దగ్గర మీ దగ్గరికి తీసుకుని వచ్చాడు ఈ పనివాడని సౌలు గారు సమూయేలు నాన్నగారికి చెప్తే ఆ సమూయేలు గారు అంటున్న మాట, ఓకే ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండిరా, రే కళ్ళు మూయండి అనగానే, మీరు కదమ్మా మీరు మోతున్నారండి, సమూయేలు ప్రవర్త గారు చెప్తున్న మాట, రే అమ్మాయిలు కళ్ళు మూయండి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం చెప్తాడో చూద్దాం అనుకుని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మొదలెడితే వీళ్ళు దేనికి వచ్చారు, సౌలు యొక్క పనివారు దేనికి వచ్చారు, గాడిదలు పోయాయని వచ్చారు. మీరు దేనికి వచ్చారు, మాట్లాడాలి, మీరు దేనికి వచ్చారు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు ఏ మాట ద్వారా నన్ను దర్శిస్తాడు, దేవుడు ఏ ప్రార్థన ద్వారా నన్ను నా అవసరతలు తీరుస్తారు, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడతారు అని వచ్చారా. మరి మీరు ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ వీళ్ళు వెళ్ళిన పనేమో ఏమని గాడిదలు పోయాయని వెళ్ళారు. దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు నాన్నగారితోటి, సమూయేలు ప్రవర్తతో దేవుడు మాట్లాడుతున్న రీతి ఏమని మాట్లాడుతున్నాడు అంటే తెలుసా ప్రియులారా, ఒరే ఆ గాడిదల సంగతి నీకు ఎందుకురా, గాడిదలు పక్కనెట్టు, గాడిదల సంగతి పక్కనెట్టు, గాడిద బొమ్మల సంగతి పక్కన పెట్టు. ఈ యూదా రాజులలో ఇశ్రాయేలు రాజుల మధ్యలో ఇప్పుడు ప్రజెంట్ ప్రవర్త లేడు కదరా, నువ్వు ఏదో ఈ కొండకి పర్వతానికి పరిమితం అయిపోయావు కనుక సౌలు అన్నవాడు నాకు ఇష్టంగా ఉన్నాడు, ఆ సౌలు అన్నవాడిని దగ్గరికి పిలిచి నూనె పోసి వాడిని అభిషేకించి వాడి కొరకు ప్రార్థన చేయి, ఇక్కడి నుంచి నువ్వు రాజు అని చెప్పు, నీ మీద ఇప్పుడు పర్వతం దిగి వెళుతున్నప్పుడు నీ మీదకి అనేకమైన శత్రువులు వస్తారు, శత్రువులు వచ్చినప్పుడు నువ్వేం చెయ్యు, పిలిపియు 12 గోత్రాలకు పిలిపిస్తే ఆ 12 గోత్రాలు కూడా వస్తారు, ఆ శత్రువు నిమ్మకాయ నిలబెడతాడు, నువ్వేమో ఈ 12 గోత్రాలు నువ్వు కలిసి యుద్ధం చేస్తారు, యుద్ధం యెహోవాదే. వారందరూ ఏమంటారు, సౌలే ఈ రోజు నుండి మనకి రాజు, విజయం అని కేకలేస్తారని చెప్పేసి సమూయేలు ప్రవర్త ఏం చేశాడు, ప్రవచించి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అసలు ఈ సౌలు యొక్క పనివారు వెళ్ళినటువంటి పనేటి, గాడిదలు పోయాయని వెతికి పెట్టండి బాబు, ఎక్కడున్నాయో చెప్తే మేము తెచ్చుకుంటామని వెళ్ళారు. కానీ దైవజనుల యొక్క ఆలోచన చూసారా, దేవుని ఆలోచన దైవజనులోనికి వచ్చి, దేవుని యొక్క ఆలోచన ప్రవర్త వృద్ధిలోనికి వచ్చి దేవుడు ప్రవర్తతో చెప్పినటువంటి మాట
దాటలేక దేవుడు చెప్పింది చేయడం వల్ల సౌలు ఏమైపోయాడు? మాట్లాడాలి మీరు, రాజు అయిపోయాడు. దేవుడు చెప్పిన ప్రకారంగానే తావులో వెళుతుండగా కానీ శత్రువులు దండెత్తి వచ్చారు. ఈ వెంటనే 12 గోత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పిలుపునిచ్చాడు సౌలు. 12 గోత్రాలు కలిపి ఏం చేశారు? శత్రువుల మీద యుద్ధము చేయగా దేవుడు ఈ యొక్క సౌలుకు విజయమునిచ్చాడు. సౌలు గెలిచేశాడు. ఇక్కడి నుంచి సౌలే మనకు రాజు అని అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 12 గోత్రాలు చాలా చక్కగా ఉన్నాయి. 12 గోత్రాలకు రాజు అయిపోయాడు సౌలు గారు. చక్కగా రాజ్య పరిపాలన బాగుంది. చాలా చక్కగా జీవిస్తున్నాడు. చక్కగా రాజ్యంలో ఏ లోటుపాటు లేకుండా అన్ని తీర్చుకుంటూ వస్తున్నాడు. చాలా చక్కగా ఉంటున్న సమయంలో 12 మందిలో ఎవరో ఒకడు ఉంటాడంటగా. 12 మంది శిష్యుల్లో ఒకడు ఉన్నాడంటగా. సీడ పురుగు ఎవడంటాడు చెప్పండరా? ఇస్కరియోతు యూదా అన్నవాడు ఒకడు యేసు ప్రభు వెనకాల 12 మందిలో ఒకడు పుట్టాడంటగా. ఆడి గురించి దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, వీడు పుట్టకుండుట వీడికి ఎంతో మేలు కదా. వీడు పుట్టకుండా ఉంటే వీడికి మేలవును కదా. వీడు పుట్టి ఏం చేశాడు? ప్రపంచానికి మచ్చ తెచ్చాడు. క్రైస్తవ్యంలో ముప్పు తెచ్చాడు. శిశువుల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. అత్యాశకు పోయాడు. ధనాపేక్షకు గురైపోయాడు. ఊరేసుకుని చచ్చిపోయాడు కదా. వీడి పుట్టకుండా ఉంటేనే మేలు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. దేవుడు విన్నారా? వినండి. చాలా చక్కని రీతిలో సౌలు తర్వాత చాలా మంది రాజులు భూమి మీదకు వచ్చారు. మొట్టమొదటి రాజు సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సౌలు రాజు అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చేశాడండి రాజరకము? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల తర్వాత దావీదు 40 సంవత్సరాలు రాజుగా చేయాడు. దావీదు తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు. సొలొమోను తర్వాత రెహబాము తర్వాత యెరోబాము. ఈ రోజు మనం వినబోతున్న వర్తమానం ఎవరి గురించి అంటే యెరోబాము గురించి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ యెరోబాము గురించి చాలా అద్భుతమైన వర్తమానం ఈరోజు దేవుడు మన ముందు పెట్టాడు. యెరోబాము యొక్క ఉద్రేకం అంట దైవజనుడి యొక్క అభిషేకం అంట. దేవుని స్తోత్రం చెప్పండి. రాజు యొక్క ఉద్రేకము, జాగ్రత్త వినాలి. రాజు యొక్క ఉద్రేకము దైవజనుని యొక్క రాయల్టీ అంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయనకున్నటువంటి ఉన్నతనాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే చదవండి మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న వృత్తాంతము ఈ రోజు మనం వినబోతున్నాం. చదవండి. అప్పుడు రాజు మునుపుటి వలె బాగోగునట్లు దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమలాడుకొనును గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపుటి వలె ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. దైవజనుడు పని వేరా, రాజు యొక్క పని వేరా? చెప్పండి అందరూ కూడా. వింటున్నవారా? ఇక్కడ ఉన్నారు అందరూ. దైవజనుడు పని వేరా, రాజు యొక్క పని అనండి. చెప్పండి. మీరు మీ నోటితో చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి ఒకసారి. ఒకలో ఇద్దరు చెప్తున్నారు. అందరూ చెప్పండి ఒకసారి. కొంతమంది వెళ్ళలేదు మీతో పాటు అంటున్నారు వాళ్ళందరూ. దైవజనుడి యొక్క పని వేరా, రాజు యొక్క పని వేరా. దైవజనుడు ఏం చేయాలంటే దేవునికి బలిపీఠం కట్టాలి. బలిపీఠం మీద బలిని అర్పించాలి. ఆ బలిని అర్పించేటప్పుడు పరిశుద్ధంగాను పవిత్రముగాను దేవుని యొక్క నామానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండిన ఎడల మాత్రమే బలిపీఠాన్ని ఏం చేయాలా? బలిపీఠానికి తాకాలి, బలిని అర్పించాలి. ఎవరు పడితే వాళ్ళు బలిపీఠాన్ని తాకడానికి వీలు లేదు. అందుకే మీరు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చి ఎక్కేస్తుంటారు. ఇది బలిపీఠం, ఈ బలిపీఠం దగ్గరికి మీరు రాగలకూడదు. దైవజనులు మాత్రమే ఈ బలిపీఠాన్ని తాకాలని చెప్పి కొద్దిగా దూరం ఉండండి అని చెప్తుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలా? హల్లెలూయా. చాలా సార్లు మనకు కొన్ని విషయాలు తెలియవు, తొందరపడిపోతుంటాం, కంగారు పడిపోతుంటాం, మనకు నచ్చినట్లుగా వాక్యాన్ని అర్థం చేసేసుకుంటుంటాము. కనుక మీ యొక్క అర్థవంతవంతాన్ని లేకపోతే మీకు అపార్థముగా కొన్ని విషయాలు వస్తున్నాయని చూసి దేవదేవుడు చాలా
వేరా. అయితే ఈ చూడండి అక్కడ అంటాడు 1వ వచనం నుండి చూస్తే, అంతటా దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదయ దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా. దేవునికి స్తోత్రం చెప్పండి. యరొబాము అనేవాడు ఎవడు అంటే రాజు. యరొబాము అనేవాడు రాజు, యూదులకు ఒక రాజును. 12 గోత్రాలు సీగిపోయాయి, 10 గోత్రాలు పక్కకు పోయాయి, 2 గోత్రాలు యరొబాము సెట్ చేసుకున్నాడు. ఈ యరొబాముకి ఈ 2 గోత్రాలతో పాటు ఒక తెలియలేనటువంటి అహంకారం వచ్చింది. ఏదైనా నేను చేయగలను. పాడుతున్నాం కదా ఇప్పుడు కొన్నిసార్లు. ఏదైనా చేసేవాడు దేవుడు. మనమనే దాన్ని మనం లాగేసుకుని మనమే అంటాం, నేను ఏదైనా చేయగలను, నాకు బలం ఉంది, నాకు స్వరం ఉంది, నాలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, నన్ను మించినోడు ఎవడు లేడనుకుంటాం. కాదు కాదు కాదు, నువ్వు జీరోగా దేవుని దగ్గర కానీ ఒదిగి ఉంటే నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకున్నది కుంతే, ఆ కుంతదాన్ని అట్టుకుని రచ్చిపోయావనుకో, ఇదిగో యరొబాము జీవితంలో జరిగిన పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాను. విందాం ఏం జరిగిందో చూద్దాం. దేవుని స్తోత్రం. ఈ యరొబాము అనేవాడికి చాలా హెచ్చులు ఎక్కువ. చెప్పండి, ప్రతిదానికి హెచ్చులకు పోతుంటాడు. హెచ్చులంటే మీకు అర్థం అవ్వలేదా? గొప్పలకు పోతుంటాడు. అందుకే కొంతమందికి గొప్పవారు అని నేను పేరు పెడతాను. వీళ్ళు చాలా గొప్ప వాళ్ళలాగా ఉన్నారండి. వీళ్ళ గొప్పలన్నీ కూడా ఒక రోజు దెబ్బ మీదకి వచ్చేసి లాగా ఉన్నాయి, తిప్పలు పడేలాగా ఉన్నారని అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రతిదానికి గొప్పలు పడుతుంటారు కొంతమంది. దేవుని దగ్గర, దైవజనుడి దగ్గర గొప్పలు పోతుంటారు. కనుక నీ గొప్పలు ఎక్కడ ఉండాలి అంటే నీ ఇంటి వరకు, నీ వరకే. కానీ అది 10 మందిలోకి వెళ్ళాక నీ గొప్పలు పనిచేయవు. దేవుని దగ్గర అసలు నీ గొప్పలు పనిచేయవు. దేవుడే గొప్పోడు. హల్లెలూయా. చాలా గొప్పోడు, అబ్బో చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు. హల్లెలూయా. మాటలో చెప్పలేనంత గొప్పోడు అంట ఆయన, చేతల్లో చూపలేనంత గొప్పోడు. మనమే మాత్రం, నేను అంటాను, ఆవగింజలో 4వ వంతు కూడా లేదా ఆయనలో ఉన్న గొప్పతనం నాలో కదా. కానీ ఆ 2 సంవత్సరాల వయసులో కానీ చచ్చిపోతే ఈ రోజు ఇక్కడ నిలబడగలుగుతున్నా, ఈ సూట్ వేసుకుందినా, గడికో డ్రెస్ వేస్తాను, గడికో ప్రాంతాలలో ఉంటాను, గడికో గంటకు ఒక ప్రదేశంలో ఉంటాను. దేవుడు ఆయన వాడుకోవడం మొదలు పెడితే, ఆయన దగ్గర మనం ఒదిగి ఉండే కృపలోనే కానీ మనం వస్తే ఖచ్చితంగా నిన్నైనా అలాగే వాడుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నన్ను చూసి ఆడటం ఎందుకు? నువ్వు నన్ను చూసి ఒక దీవెనకరమైన ప్రార్థన చేయి, అంతేగాని నన్ను చూసి నువ్వు ఏడవాక. ఎవరైనప్పటికీ ఒక మనిషి బాగున్నాడంటే, ఒక మనిషి ఆశీర్వదించబడుతున్నాడంటే, ఒక మనిషి దేవునికి నచ్చినట్టుగా ఉంటున్నాడు అంటే వారిని చూసి కత్తులు నూరే వాళ్ళు ఉంటారు. సాతాను కూడా వెనంటే ఉంటుంటాడు, ఎవరెవరినో ప్రేరేపిస్తుంటాడు. అవన్నీ మనం పట్టించుకోవడానికి వీలు లేదు. దేవుడు మనకి ఏమై ఉన్నాడు, మన జీవితంలో మన దేవుడు మనకి ఏమై ఉన్నాడని మనం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా వినండి, ఈ యొక్క యరొబాము పని ఏంటంటే రాజరికం గురించి ఆలోచించాలి, రాజ్యం గురించి ఆలోచించాలా, రాజ్య పరిపాలన గురించి ఆలోచించాలి. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక చెప్తారు మీకు, చాలా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, ఒక ముగ్గురు వెళ్ళారంట ఒక పేదవాడి ఇంటికి. ఒక పూరు పాకలో ఉన్నటువంటి ఇంటికి ముగ్గురు వెళ్ళారంట, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు. ఒక ఆయన గొప్ప జడ్జి గారు వెళ్ళారంట, రెండవ ఆయన మంచి డాక్టర్ గారు స్పెషలిస్ట్ వెళ్ళాడంట, మూడో ఆయన ముఖ్యమంత్రి వెళ్ళాడంట. చెప్పండి ఎవరెవరు వెళ్ళారు? ఏదో చెప్తున్నారు మీరు, గట్టిగా చెప్పండారా. మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు? కోర్టులో జడ్జి చేస్తారు చూసావా, లాస్ట్ న్యాయవాది ఇచ్చేవాడు, ఆయన జడ్జి గారు వెళ్ళారు. రెండవది ఎవరు వెళ్ళారు? అన్ని అవయవాలకి స్పెషలిస్ట్ ఆయన, చాలా పెద్ద డాక్టర్ గారు వెళ్ళాడు. మూడవది ఎవరు వెళ్ళారు? ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అయితే ఈ ముగ్గురు వెళ్ళి ఆ పేదోడిని 3 ప్రశ్నలు అడుగుతున్నారంట. నేనేం చేయాలి నీకు, నాకు నీ అవసరం ఏంటి అని వాళ్ళందరూ అడిగితే, ఈ జడ్జి చెప్పిన దానికి డాక్టర్ గారు చెప్పిన దానికి ఏమీ సమాధానం ఇవ్వలేదంట. మీ ఇద్దరి ద్వారా నాకు ఏమీ ఉపయోగం లేదు, నాకు ఏ రోగాలు లేవు, నాకేం అన్యాయం జరగలేదు, కాబట్టి మీ ఇద్దరి ద్వారా నాకు ఎటువంటి అవసరతలు లేవు. ఇదిగో ముఖ్యమంత్రి వస్తున్నాడు. ముఖ్యమంత్రి వస్తే ఎలా వస్తారు? ఒక ఎమ్మెల్యే వస్తేనే ముందు 4 కార్లు, వెనకాల 4 కార్లు ఉయ్ 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 అనుకుంటూ సైడ్ ఇచ్చేయండి,
రమ్మంటారు, ఆ వెళ్తున్న బండిని పక్కకు పోమంటారు, ఎదుర ఒక పోలీసు వ్యాన్ వెళ్తుంటుంది కదండి, చాలా అంగమా చేస్తారు కదా. అలాంటి ముఖ్యమంత్రి వెళ్తే మన ఊరు జగన్ గారు వచ్చారా? మాట్లాడతలేదు. పెద్దపాటి జగన్ గారు వచ్చారా? వచ్చినప్పుడు ఎన్ని కార్లు వచ్చాయి? ఆయన రాకముందు కొన్ని చెకింగ్ కార్లు వచ్చాయి. ఎవడన్నా బాంబు పట్టుకుని ఉన్నాడు ఇక్కడ? ఎవడి మీద అనుమానం ఉందా? ఇక్కడ ఏమన్నా ఉన్నాయని కుక్కలు అట్టుకుని వచ్చింది ఒక వ్యాను. బాంబు చెకింగ్ వాళ్ళు వచ్చారు. తర్వాత మీ టీవీ, ఈ టీవీ, అన్ని టీవీలో ఛానల్లో వచ్చేసి అంత దూరం కూర్చున్నారు. అంత సెటప్ అయిన తర్వాత కొన్ని పోలీస్ వ్యాన్లు వచ్చాయి, పోలీస్ సెక్యూరిటీ వచ్చింది, ఎమ్మెల్యేలు వచ్చేసారు. బెటానియా కొన్ని వేల మంది వచ్చేసారు ఆయన వచ్చేటప్పటికి. ఆయన రాకముందు కొన్ని వేల మంది వచ్చారు. ఆయన వచ్చినాడు అక్కడే. వచ్చేటప్పటికి ఏం చేశారు? అంతా రెడీ. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి నమస్కారం చూస్తున్న ప్రతి మాటకి ప్రతి ఫోటో తీసుకుంటూ చాలా అలాగ ఒక ముఖ్యమంత్రి వస్తే ఎలా వస్తాడు? ఈ పేదవాడి ఇంటికి రావాలంటే ముఖ్యమంత్రి వెళ్ళడానికి ఏమి లేదు, రోడ్ లేదు. అంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఒకటి. రెండు, ముఖ్యమంత్రి రావాలంటే చిన్న చిన్న పాకల దగ్గరికి, చిన్న చిన్న పంగిటిళ్ళ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాం. ఏం చేయాలి? ఫస్ట్ ముఖ్యమంత్రి వచ్చే ముందు చెప్పాలా? ఇల్లు కట్టించాలి, మంచి బంగ్లా కట్టించాలి కదా. అంటే రెండు అవసరాలు తీరిపోయాయి. ఇంకా ఏం చేయాలా? ఆయన వచ్చాడంటే ఆయన హాస్పిటల్ ఏంటో తెలుసా? ప్రతి నెలలో ఒక రోజు వచ్చి మా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్ళాలన్నాడు. ఆ కోరిక ఏంటంట? ఆ పేదవాడి యొక్క కోరిక చూడండి, చాలా ఎంత ఆలోచన చేసి ఉంటాడా ఈయన కోరిక. మీరేమేం చేస్తారు? చిన్న చిన్న కోరికలు వేస్తారు. దేవుడిని అడగండి అంటే, మన రాజుని అడగండి, మన యేసురాజుని అడగండి అంటే ఎంత చిన్న చిన్న, ఇంత మట్టుకు చాలులేండి, ఈ ఉద్యోగం చాలులేనండి, ఈ కాలేజ్ చాలులేనండి, లేదు ఈ జీతం సరిపోతలేండి, ఈ పింఛని సరిపోతలేదండి. లేదు 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 మన యొక్క కోరిక ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. నేను ఒకప్పుడు కోరాను. స్టీఫెన్ పాలయ్య గారు ఫోటో చూశాను, ఒక పాంప్లెట్లో చూసి అలాంటి సూట్ నాకు కావాలని అడిగాను దేవుని. స్టీఫెన్ పాల్ గారిని అడగలేదు. ఎవరిని అడిగాను? దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు? అంతకంటే మంచిది ఇచ్చాడు నాకు. దేవుని స్తోత్రం చెప్పాలి. చెప్పలేదు మీరు? అదైతే 2000 అంట, ఇదైతే 4000. దేవునికి స్తోత్రం. మనం హాస్పిటల్ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. అంతేకాదు ఆయన ద్వారా కూడా ఒక సూట్ ఇప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మన ఆలోచన ఎప్పుడు కూడా హైగా ఉండాలా, కానీ అన్యాయంగా ఉండకూడదు, అక్రమంగా ఉండకూడదు, అనాలోచనగా ఉండకూడదు. ఈ మాటలు 3 పట్టుకోవాలి. యెరోబాము జీవితంలో ఈ 3 జరిగాయి. 1 అన్యాయము, 2 అక్రమము, 3 అనాలోచన. ఈ 3 జరిగాయి. దేవుని బలిపీఠం దగ్గరికి యెరోబాము అనే రాజు వెళ్ళకూడదు. ఆ రాజు పని కాదు. అయితే దేవుడు మరలా దైవజనుని పంపించి, రాజుగారు నువ్వు చేయవలసిన, ఈ రాజు కాబట్టి రాజు వెనకాల కొన్ని వేల మంది వచ్చేస్తారుగా, చాలా జనసమూహం. ముఖ్యమంత్రి ఎలా వచ్చాడు? ముఖ్యమంత్రి దగ్గర వచ్చినట్లుగానే రాజు ముందు చాలా జనాలు వస్తారు. వారందరూ వస్తే అంతమంది జనం ఉంటుండగా ఒక దైవజనుడు దేవుడు పంపించాడంట. చదవండి ఇంకా 13వ అధ్యాయము 2వ వచనం నుండి చెప్తే, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను, బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యెస్యా అని ఒక శిశువు పుట్టెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒరే బాబు, నువ్వు తొందరపడుతున్నావు కానీ ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు, బలిపీఠం పని చేయవలసిన వాళ్ళు, బలిపీఠాన్ని సమీపించిన వలసిన వాడు నువ్వు కాదురా. ఇదిగో నేను ఒక దైవజనుని పంపిస్తున్నాను, ఆ స్వరం విను, ఆ మాట విను, నువ్వు బాగుపడతావు, నీకు అపాయం జరగకుండా ఉంటుందని ముందుగా ఏం చేశాడు? బలిపీఠంతో చెప్పడానికి దైవజనుడు వెళ్ళి అంటాడు, ఒరే బాబు, బలిపీఠమా నీ దగ్గర అర్పించేవాడు, నీ దగ్గర ధూపం వేసేవాడు, నీ దగ్గర నైవేద్యం అర్పించేవాడు యెరోబాము అనుకోకు. ఇగో దావీదు సంతతిలోంచి ఒకడు పుట్టబోతున్నాడు. ఆయన పేరు యోషియా అనే ఒక శిశువు పుట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ శిశువు పుట్టబోతున్నాడు. ఆయనది ఆ పని. నీకెందుకురా కంగారు పడుతున్నావు? నువ్వెందుకురా అక్రమంగా వెళ్ళిపోతున్నావు? నువ్వెందుకు అనాలోచన? కొన్నిసార్లు మన పని ఏంటో మనకు తెలియదు సంఘంలో. దేవుని స్తోత్రం చెప్పండి. మనకి ఏదో ఒక పని అప్పగిస్తారు, ఆ పని పక్కన పెట్టేస్తాం, ఇంకో దాంట్లో దూరిపోతాం. అన్నీ నాకు తెలిసాను, అన్నింటికి తగుదనని వెళ్ళిపోతుంటాం, ఎక్కడో కాడ బుక్ అయిపోతుంటాం. ఖచ్చితంగా మన పని ఏంటో మనం ఏం చేయాలా చెప్పండి. దైవజనుడి పని ఏంటి? మాట్లాడుతాను. దైవజనుడి పని ఏంటి?
ప్రారంభ ప్రార్థన తల్లిగారు చేస్తారు, పాటలు కోయిల వారు పాడతారు, వాద్యాలు కొట్టి వాళ్ళు పడతారు. వాక్యం చెప్పడమే నా పని. ఈ రోజుకి జాగ్రత్త వినండి, నా గురించి చెప్తున్నాను. నా పని ఏంటంటే, ఒక దైవజనుడికి నా పని ఏంటంటే వాక్యం అందించడం వరకే. ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమంటే అలా ప్రార్థన చేయడం వరకే. దేవుడు ఏదైనా చెప్పమంటే చెప్పడం వరకే. అర్థమవుతుందా మీకు? అయితే ఈ యొక్క రాజు ఏం చేస్తున్నాడంటే వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు మాట్లాడాడు దైవజనుడి ద్వారా. మాట్లాడినప్పటికీ కూడా ఆగుతుంది లేదు. చదవండి, కట్టించేయండి 2వ వచనం. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు బద్దలైపోయి దాని మీద ఉన్న బుద్ధి ఒలిగిపోయింది, యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవర్తన యోచన ఒకటి ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇచ్చినప్పటికీ బేతేలునున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వారిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిని చెయ్య ఎండిపోయాను. దేవుని స్తోత్రం. ఎవడో ఒక రాజురా, నేను నాకెవడో పాస్టర్ గారు వచ్చి నాకు ఎప్పుడవా దైవజనుడు వచ్చి చెప్తే నేను ఆగడమా, నా ఇష్టం అని ఏం చేయడం. ఎలా చూడండి, అందరూ నాయకులు చూడండి, అందరూ తనలో ఎత్తండి, పట్టుకోండి ఏమన్నాడు చూసారా? పట్టుకో, దైవజనుడిని పట్టుకోని. ఇలాగ దైవజనుడి వైపు ఏం చేశాడు? సైజు ఆపాడంట. సాపిడి చేయి సాపినట్టే ఉండిపోయి ఎండిపోయిందంట. మాస్టర్ గారు అంటే మీకు ఆ సమస్య అయిపోతున్నారు. దైవజనుడు అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. ఒక్కొక్కరు మైకులు పెట్టుకుని టెంపర్లు వచ్చేసి గొప్పలుగా మాట్లాడేస్తారు. ఇక్కడ వచ్చి కూర్చుని ఒక్కొక్కడు మాస్టర్ గారు అంటే ఏదో అనుకుంటారు. మీరే దైవజనుడు అంటే ఆ సమస్య అనుకుంటున్నారు. దైవజనుడి వైపు చెయ్యి చాపితేనే చెయ్యి ఎండిపోయిందంట. నువ్వు అంటున్న మాటలకు ఏం చేయాలి? దేవుడు ముందు పోసేయాలా? రకరకాలుగా మాట్లాడుతున్నావే పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావే, ఏం చేయాలి? నీ ముందు పోయాలా లేదా? దేవుడు కొత్తడో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. యెరోబోము జీవితంలో దైవజనుడి వైపు చెయ్యి చాపగానే ఏం చేశాడంట? వెంటనే చెయ్యి ఏమైపోయింది? మాట్లాడండి, ఏమైపోయింది? అమ్మ మాట చదవండి, వీళ్ళకి అర్థం అవ్వలేనట్టుంది. మళ్ళా చదవండి ఆ మాట. చెయ్యి చాపగా చాపిడి చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. అక్రమముగా చెయ్యి చాపుతున్నాడు. దైవజనుడి వైపు చెయ్యి చాపాడు. ఏ వైపు చెయ్యి? చాపిడి చెయ్యి. అలా ఉండి ఎండిపోయిందంట అండి. ఎండిపోతే మళ్ళీ ఎవరు అవసరం వచ్చింది? వెనకకు తీసుకోవడానికి శక్తి సాలేదంట. రాజు అయితే ఎవరు గొప్ప అండి? మనిషే కదండి. మాట్లాడాలి మీరు. రాజు అయితే ఎవరు గొప్ప? మనిషే కదా. వాడు మనలాంటి ఆహారమే తింటాడుగా, లేకపోతే మనకంటే ముందు కాస్ట్లీ ఆహారం తింటాడు. కానీ అది కూడా ఒక 4 గంటలు అరిగిపోతుందంటగా, బహిర్భూమిలో పోతుందంటగా, మర్నాడు కడుపు ఖాళీ అయ్యేట్టుగా. మనలాంటి మనిషేగా. ఎవరు గొప్ప? ఒక దైవజనుడి మీదకి ఉగ్రతను కలిగి ఉక్రోషంతో వెళ్ళిపోతాడా. ఎప్పుడైతే వెళ్ళిపోతే దేవుడు ఏం చేశాడు? దేవుని కోపం ఆకాశం నుండి రగిలి వెంటనే వాడి చేతి మీదకి వచ్చేసింది. ఎత్తిన చెయ్యి అలా ఉండి ఏమైపోయింది? ఎండిపోయిందంట. ఆ చెయ్యి వెనక్కి తీయలేకపోతున్నాడంట. చెయ్యి తీయడానికి శక్తి సాలేదంట. కొన్నిసార్లు ఇలాగ చూపిస్తారు కొంతమంది చెయ్యి. ఎలా చూపిస్తుంటారా? పాస్టర్ గారు జాగ్రత్తగా ఉండు. మీకు అర్థమవుతుందా? అందుకే మేము ఏమంటాం తెలుసా? దైవజనుడి మీద చేతులు జాపినా, దైవజనుడి మీద నోరు పారేసుకున్నాను. నేనైతే నా వరకు అయితే ప్రభు వారు తెలుసు తెలియక ఏదో మాట్లాడారు, క్షమించండి నాయన, నీ కోపం వారి మీద దిగనీకండి బాబు, అయ్యా దయచేసి వారిని కనికరించండి ఆయన, వారు చేసిన తప్పు నేను అనుకుంటాను ఆయన, నేను ప్రార్థన చేస్తాను. అర్థమవుతుందా? అలాగా నేను చేయకపోయాను అనుకో, వెంటనే దేవుడి కోపం రగులుకొని రాజే ఏమి కాదు, మనమే మాత్రం దేవుడికి. అర్థమవుతుందా మీకు నా మాట? మనం ఏమాత్రమేంటి ఏదో అంతలో కనబడి ఇంతలో మానమైపోయి ఆవులు లాంటి అంట మన జీవితం. కూటి మీద పొంగు లాంటిదంట మన బ్రతుకు. పొద్దున్నే వికసిస్తుందంట, సాయంత్రానికి వాడిపోతుందంట పువ్వు. అలాంటిది ఆ గడ్డి లాంటి మన బ్రతుకు.
మోషే అన్నాడు, అంత గొప్ప 25 లక్షల కాల్బలగాన్ని నడిపించిన ఒక గొప్ప దైవజనుడు అంటున్నా, చేస్తున్న ప్రార్థన పంపేతలు అన్నాడు కదా, నా ఆయుష్ లెక్కించుటకు నాకు నేర్పించంటున్నాడు. దేవుని స్తోత్రం చేస్తాను. నా బ్రతుకు, నా ఆయుష్ లెక్కించుట నాకు నేర్పించు. దేవునికి స్తోత్రం. వినండి, ఆఖరికి అక్కడ అంటాడు కదా, చదవండి, ఇంకా కిందకు చదివితే అంటాడు 5వ వచనం, మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచనను చొప్పున బలిపీఠం బద్దలైపోయింది. ముందుగానే చెప్పాడు కదా, ఒరే అబ్బాయి బలిపీఠం బద్దలైపోతుంది, అంతేకాదు దాని మీద నుండి గుడ్డు ఒలిగిపోతుంది. అప్పుడు రాజు మునుపుడు రాజు అన్నాడు, బతుకులాడుకున్నాడు దైవజనుడిని, సేవకుని చెయ్యాడు కదా, అయ్యా ఓ దైవజనుడా, ఒక్కసారి మునుపుట్లాగే నా చెయ్యి రావాలి బాబు, ప్లీజ్ దయచేసి ఎక్స్క్యూజ్ మీ. స్టార్టింగ్ ఏమో ఓడురా నువ్వు, ఈ ఊరు వచ్చి యేసుబాబుని చెప్తావా? ఇప్పుడేమో బాధ వస్తే ఏమంటారు, అయ్యారండి కొంచెం మా ఆయన బాగాలేదు ప్రార్థన చేయండి. ఒక ఆవిడంట దారబంధంకి అడ్డుగా పడిపోయిందంట, నాన్నగారు వెళ్తుంటే ఇంట్లోకి రావద్దని. ఎక్కడ పడుకునిపోయింది? దారబంధానికి అడ్డుగా పడుకునిపోయిందంట. మా ఇంట్లోకి రావద్దు, మా ఇంట్లో మాకంటూ ఒకరు ఉన్నారు, యేసుబాబు తీసుకొని మా ఇంట్లో అంటిస్తావా? వద్దొద్దు. కాకినాడ నుంచి వచ్చావా నువ్వు? వద్దా, మా ఇంట్లోకి రావద్దు. ఆ ఇంటి వారు అందరూ రక్షింపడిపోయారు. దేవుడి స్తోత్రం చెప్పండి. వద్దన్నా వచ్చేస్తాడండి యేసుబాబు. ఒకసారి ఆయన నిన్ను కోరుకున్న దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన నిన్ను ఇష్టపడ్డ దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన వద్దనుకుని బైబిల్ మంచం కింద తీసుకురాడంట. మందు సుబ్బారావు ఏం చేసింది? ఆయన్ని ఈరోజు 6,000 మందికి దైవజనుడిని చేసేసింది. ఇసురుకుంటాడంట మంచం కిందకి. ఆ బైబిల్ ఏం చేసింది? ఈరోజు ఆయన నడినెత్తి మీదకి వచ్చేసింది. ఆ మాటలు చెప్పకుండా, ఆ బైబిల్ ఉన్న మాటలు చెప్పకుండా ఒక్క పూట భోజనం తింటంట మందు సుబ్బారావు. విశాఖపట్నంలో 6,000 మందితో పెద్ద సంఘం కలిగిన దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు పిలుస్తారు ఆయన సాక్ష్యం, మందు బాబులు అందరూ మారుతారేమో. దేవునికి స్తోత్రం. తాతయ్యకేమో తాగుడు పిచ్చంట, అదేమో కొడుక్కి నచ్చిందంట, మనవడు మనసులోకి వచ్చేసిందంట. అది ఆ కుటుంబం అంతా మందుకు బానిస అయిపోయారంట. అందులో ఆ శివరుడు అంట మనవడేనంట ఈ మందు సుబ్బారావు అంట. దేవుని స్తోత్రం చెప్పండి అంట, గట్టిగా చెప్పండారా. హల్లెలూయా. ఇంకా ఆయన ఆశపడిన ప్రకారంగానే అంటున్నాడు, అయ్యా నా చెయ్య మునుపుటి వల్ల వెనక్కి తీసుకోవడానికి దయచేసి మీరు కనికరించండి బాబు. దైవజనుడా, తెలుసో తెలియక నన్ను ఎవరో వెనకాల నుండి ప్రోత్సహిస్తే నేను వచ్చేసాను, కానీ నా తప్పేమి? రకరకాల అబద్ధాలు ఆడేస్తారు కదండి. ఆ పరిస్థితి ఒడ్డెత్తి వరకు మనం కూడా అంతే కదా బాబు. ఈ బొరబాద్ తగ్గలేదంటే ఎన్ని బొల్లాబద్దాలు ప్రార్థన చేసేస్తామో దేవుడికి. మంచులోకి వెళ్ళిపోయానేమో, పేదరికి రాత్రి మంచు పడదన్నారు, అయినా వెళ్ళాను, అందుకే బొరబాద్ వచ్చేసిందేమో, మంచు పడిపోయిందేమో. నా బొరబాద్ తీసేనా, అయినా పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి, సాయంత్రం ఓటింగ్కి వెళ్ళాలి, ఏదయ్యా కలిపి. కానీ బొరబాద్ తగ్గదు ఎక్కువైపోతుంది. ఎందుకంటే మన ప్రార్థన ఆయన వెంటో మనం నిజంగా ఏం చేసామో చెప్పింది తప్పుని తప్పుగా ఒప్పుకొని విడిచిపెడితేనే. ఇంకా రాజు ఏం చెప్తున్నాడో చూద్దాం, చదవండి. మీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుడు బతిమాలు కొనగా దేవుడికి స్తోత్రం చేయాలి. అయ్యా, మీరు డైరెక్ట్గా దేవుడితో ప్రార్థన చేసేటప్పుడు నా కోసం బతులాడుకోండి. నాకు ఉన్నప్పుడు పరిస్థితిని చూసి మీరు బతులాడండి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మీ మొర దేవుడు వింటాడు. నా ప్రార్థన వెంట. ఎందుకంటే నేను నీ మీదకి ఏం చేశాను? దైవజనుడు అని తెలిసి కూడా ఏం చేశాను? నీ మీద కలబడ్డానికి నేను కంగారు పడ్డాను. అన్యాయంగా మీ మీదకి లెగిచాను, అనాలోచనగా మీ మీద చేయి చాపాను. కాబట్టి నేను ప్రార్థన చేసి వింటాను. కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకించలేండి, అందుకే మనకి జవాబులు రావు. దేవునికి స్తోత్రం. అందుకే పోయిన వారం విన్నాం కదా, ఎవరి ప్రార్థన వింటారు, ఎవరు ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎవరు ప్రార్థన వినడం. 3 విషయాలు నేర్చుకున్నాం పోయిన వారం. చాలా అద్భుతమైన వాక్యం. ఒకవేళ ఇంకా ఎవరైనా వినలేని వారు ఉంటే 3 ప్రసంగాలుగా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాం, వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి. ఈయన నా పక్షమున దేవుడైన యెహోవాను బతిమలాడుకోండి బాబు అని అడుగుతున్నాడంట.
బతిమలాడుకుంటేనంటే దైవజనుడు మరలా బతిమలాడుకుంటే దేవుడు దైవజనుడు ప్రార్థన ఆలకించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి. అప్పుడు రాజు